నమస్తే, అందరూ ఎలా ఉన్నారో? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు గుంత పొంగనాలు, పల్లీలు చట్నీ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా వేసి చేసుకోవాలి. చట్నీ చాలా బాగుంటుంది. మనం దోశలు వేసే పిండితోనే గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ముందుగా క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు చిన్నగా కోసి పెట్టుకోవాలి. కడాయి పెట్టేసి నూనె పోసేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసేస్తే తొందరగా ఉడకాయి కాబట్టి ఇలా మామూలుగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను. అలా వేసుకుంటే బాగా వస్తాయి. మనం తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా క్యారెట్ తినమంటే తినరు కాబట్టి మనం ఇలా వేసేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని అందులో నూనె వేసేసుకొని మనము పిండి అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే లోపల బాగా ఉడికిపోతాయి. అన్ని గుంత పొంగనాలు ఇలాగే చేసేసుకోవాలి. ఒక సైడు కాల్చుకున్న తర్వాత మళ్ళీ అన్నిటినీ ఇలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెడితే తొందరగా ఉడికిపోతాయి. ఇలాగైతే అన్ని గుంత పొంగనాలు ఇలాగా చేసేసుకోవాలి. చాలా టేస్టీగా బాగా వస్తాయి. ఇప్పుడైతే అన్నీ రెడీ అయినాయి, తీసేసుకోవడమే. తర్వాత మనము పల్లీలు వేయించుకున్నవి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేయడమే. అన్ని పచ్చివే వేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.